హలో ఎవ్రీవన్, ఇవాల్టి మన ఫుడ్ టిప్స్లో రాగులు ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా తీసుకోవచ్చు దాని గురించి చూద్దాం. రాగులు అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఐరన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి అండ్ ఫైబర్ కానివ్వండి, ఇది మన శరీరానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన శరీరంలో అంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలని అదుపులో పెట్టడానికి అండ్ ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు బరువు తగ్గటానికి చక్కటి మంచి ఫుడ్ అని కూడా చెప్పచ్చండి. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఫైబర్ మూలాన మన శరీరంలో జీర్ణక్రియ అనేది సరిగా జరిగి మలబద్ధకం అనేది రాకుండా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన ఎముకలు ముఖ్యంగా మహిళలకి అండ్ 40 సంవత్సరాలు పైన పడిన వాళ్ళకి, మెనోపాజ్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి మోకాలు నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో రాగులు తినటం వల్ల మంచిది అని తెలిసినా సరే చాలామంది మనం తీసుకోము. సో ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు, ఇలాంటివి కొంచెం మన చెవున పడుతూ ఉన్నప్పుడు మనకు కూడా కొంచెం ఓహో నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి అనే ఒక చిన్న ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో మరి ఈ రాగులని మనం ఎలా అంటే రకరకాలుగా ఎలా తీసుకోవచ్చు. అందరికీ తెలిసింది సంగటి అండ్ సంగట్లాగే కాకుండా మనము ఈ రాగుల పిండిలోకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వాళ్ళ టేస్ట్ని బట్టి ఒక రోటీలాగా కూడా చేసుకోవచ్చు. లేదా గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి అన్నీ కలిపి కూడా రోటీలా చేసుకోవచ్చు. లేదా జావలా చేసుకొని తాగండి అండ్ మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు. లేదా రాగుల్ని మొలకెత్తిచ్చి దాన్ని ఒక సాలడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లని మీరందరూ అలవర్చుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి.